వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్. న్యాయమూర్తి అరీఫా షేక్. బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన పుంగనూరు విద్యార్థులు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ నిరసన ర్యాలీ నిర్వహించిన వైసీపీ. పూర్ణాహుతితో ముగిసిన శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. వార్తలోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పొంగనూరులోని ఎంసీవీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తేదీన జాబ్ మేళా 2026ను నిర్వహించనున్న సందర్భంగా రూపొందించిన పోస్టర్ను అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ సోమవారం పీజీఆర్ సమావేశపు మందిరంలో ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారి విద్యా అర్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో 10కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, 500కు పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులకు వేదిక వద్దే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కలిగిన ఫ్రెషర్స్తో పాటు అనుభవజ్ఞులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలిపారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం పొంగనూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నుండి పార్టీ నాయకులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. బూటకపు మాటలు, అమలు చేయని హామీలతో ప్రజలను మోసగించడం ఇంకా చాలు అని వైసీపీ నేతలున్నారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
జై మిథునన్న, జై జగన్. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో 6 మండలాలు మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాల అక్రమాలపైన ఇచ్చిన మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలు ఏవేవైతే చేయలేదో దానిపైన ఈరోజు మేము పుంగనూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో ఈరోజు నియోజకవర్గం నలుమూల నుంచి నాయకులందరూ, కార్యకర్తలు అయితే నాయకులు అయితేనేమి, పార్టీ శ్రేణులు అయితేనేమి అందరూ కూడా విచ్చేశారు. మా ముఖ్య డిమాండ్ ఏమంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నారో, ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రకులంలో పేద బిడ్డలు ఎవరైతే డిఎస్సీలో మరి అర్హులుగా ఉండి కూడా అనర్హులుగా ప్రకటించారో దానిపైన విచారణ జరపాలా, దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాల. సిబిఐ ఎంక్వైరీ జరిగినాక నిజ నిర్ధారణ తెలిసినాక దానిపైన ఎవరైతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో లోకేష్ బాబు గారు దానికి రాజీనామా ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ఎన్నికల ముందు సూపర్ 6 అని, సూపర్ 7 అని ప్రతి ఇంట్లోనే క్యాలెండర్ పెట్టి కూటమి ప్రభుత్వంలో ఆనాడు గవర్నర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి సిగ్నేచర్ పెట్టి మరి ఈ రాష్ట్ర ప్రజల 5,37,00,000 మంది ప్రజలకు దాదాపు 1,87,00,000 గృహాలు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో కూడా క్యాలెండర్ పోయింది. ఆ క్యాలెండర్లో పెట్టిన ప్రతి ఒక్క సూపర్ 6 అమలు ఇంకా కాలేదు కాబట్టి దాని ద్వారా ఈరోజు ప్రజల తరపున మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో, మిథున్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆ భాగస్వామ్య నాయకులకు అందరికీ కూడా మేము అంటున్నాం, ఈ రాష్ట్రంలో దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రకులంలో పేద బిడ్డలందరూ కూడా మరి ఈ డిగ్రీలు కంప్లీట్ చేసి మరి నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు? పెద్ద పెద్ద బహిరంగ సభలో కానీ మరి క్యాలెండర్లో కానీ మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఈ రాష్ట్రంలో ఏ బిడ్డ కూడా చదువుకొని ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఆ తర్వాత 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా మీరు చెప్పారు. ఈ రోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ బిడ్డలు ఉన్నారు. ఎవరికైనా దాదాపు 26 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అగ్రకులంలో పేద బిడ్డలైనా ఆ బిడ్డలు డిగ్రీలు చదివి తల్లిదండ్రుల రెక్కల కష్టం పైన 24-25 ఏళ్ళు వాళ్ళ రెక్కల కష్టం పైన చదివి మరి డిగ్రీలు పాస్ అయినా తిరిగి తల్లి రక్తమాంసాలతో ఆ తల్లి తండ్రి ఎవరైతే కండలు కరిగించి ఆ కూలి డబ్బులతో ఇంకా మేము తింటున్నాం. మాకే ఇది ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు చెప్పింది చేస్తాడని నమ్మి ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లు వేసినాం. కానీ ఒక్క నెల కూడా మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని ఆ పేద ప్రజల తరఫున, రైతు బిడ్డ తరఫున, రైతు కూలి బిడ్డ తరఫున, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల తరఫున ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అడుగుతున్నాం. అదేవిధంగా దొంగ మార్గాన్ని ఎవరికైతే సర్టిఫికేట్లు సంపాదించి మీరు ఉద్యోగాలు ఇచ్చారో అవన్నీ కూడా తీసేసి ఇది న్యాయంగా ఉన్నటువంటి ఎవరైతే చదువుకొని కష్టపడి చదివి ఉద్యోగాలు కావాలని చెప్పి ఎగ్జామ్ రాయిస్తారో వారికి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ముఖ్యమైన వాగ్దానం యువతను నేను ఆదుకుంటాను, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాను, యువతకి ఉద్యోగాలు కల్పించే వరకు ఈ ప్రభుత్వం తరఫున నేను ఉద్యోగ వృత్తి ఇచ్చి ఆదుకుంటాను అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయినా కూడా ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పించలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. కావున వెంటనే ఈ కన్నిటికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీ అక్కడ కేంద్రంలో ఎవరైతే అన్యాయం జరిగిందో అక్కడ వారి మంత్రి చేత రాజీనామా చేయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా యూనిటీగా ఉన్నారు కాబట్టి వారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నారా లోకేష్ గారిని మంత్రి పదవికి రాజీనామా చేయించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఎక్కడా కూడా స్పందన లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టడం జరుగుతోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ తన యొక్క విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు బకాయిలు పడ్డ 9,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం, యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 25 నెలలు గడిచింది. ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 75,000 రూపాయలు బాకీ పడింది. బేషరతుగా ప్రతి నిరుద్యోగి ఖాతాలో 75,000 రూపాయలు జమ చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గౌరవనీయులు
మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలని ఎంతోమంది నిరుద్యోగులు, యువత వీళ్ళందరి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలపైన విచారణ జరిపించుకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు అండగా ఉండి రానున్న రోజుల్లో ప్రతి నిరుద్యోగికి కూడా న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేస్తాం. అందరి సహకారము ఇట్లే ఉండాలా. ప్రతి విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది. వీళ్ళంతా కార్పొరేట్ కంపెనీస్కి, వాళ్ళ బినామీలకి మేలు చేస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడా కూడా పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ మేలు చేసిన దాఖలాలు లేవు. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి కానుక లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని వదిలేసి పేద ప్రజలు కడుపు కొడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఉన్నట్లు మనుగడ లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తాం. జై జగన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997 బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయమూర్తి అరీఫా షేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరుపక్షాల కక్షిదారులు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పని, దానిపై అప్పీల్ కూడా ఉండదన్నారు. ఈ విషయాన్ని గ్రహించి కక్షిదారులు ఈ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా జరిగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. సోమవారం యాగశాలలో వేద పండితులు హోమాలు నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరిగా ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప హారతులు నివేదించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ పర్యవేక్షించారు. పవిత్రోత్సవాల్లో ఆలయంలో జరిగే పూజల్లో తెలిసి తెలియక జరిగిన దోషాలను నివారించడానికి చేస్తారు.
సరిపోతుంది. वसुधा देवी वासवे ब्रह्मरक्षस पितॄणां श्रोत्रं चक्षुर्मे सत्याजने सीता समुद्रपते सावित्री अनुदेवी मह्यके మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి కప్ 2.0 ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీలలో పొంగనూరు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. కౌంటర్ నైస్ కౌంటర్ చేయి రాని ఏమింది చిన్న ప్రాబ్లం అంటే సాల్వ్ చెప్పాలంటే పోరా ముందుకు పోరా గారింగ్ చేసుకోవడం Stop.
స్టాప్ నాకలే తీస్తావు ఆడ్రా అండర్ 17 విభాగంలో మహమ్మద్ రిఫాన్ ఖాన్ జ్ఞానచరిత్, అండర్ 21 విభాగంలో రాఘవేంద్రలు గెలుపొందారు. చిత్తూరు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు చిత్తూరు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన మహేష్, మార్షల్ ఆర్ట్స్ హెడ్ కోచ్ రెడ్డి మహేష్ను అభినందించారు. నెలలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెలలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. పీజీఆర్ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేష్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ చంద్రశేఖర్ రెడ్డి, సర్వే శాఖ ఏడీ శాంతరాజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, బిఎన్ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడంతో ముక్కంటి ఆలయాలు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. పుంగనూరులోని పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, మున్సిపల్ బస్టాండు సమీపాన గల శ్రీ బోకనంజుండేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు లింగానికి రుద్రాభిషేకం, క్షీరంతో పాటు ఫలపంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధ జలాలతో అభిషేకించారు. మహాబిల్వార్చన, పుష్పార్చనలు చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. చిరాద్రాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం శృంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, భస్మోద్ధోలిత విగ్రహాయ నమః, సామప్రియాయ నమః, సోమయాయ నమః, త్రయీమూర్తయే నమః, అనీశ్వరాయ నమః, సోమసూర్యాగ్నిరోచనాయ నమః, భక్తాయ నమః, సదాశివాయ నమః, విశ్వేశ్వరాయ నమః, వీరభద్రాయ నమః, గణనాథాయ నమః, ప్రజాపతయే
देवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कवचदेवाय नमः ओम गत्वांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम द्विजवाय नमः अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम शिवप्रियाय नमः उग्राय नमः कपालाय नमः कामाय नमः अंधकासुराय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः कृपाणये नमः भीमाय नमः मृदवस्त्राय नमः मृगपाणे नमः जटाधराय नमः कैलाय नमः पुष्पदोलज्ञाने नमः शमप्रियाय नमः श्रीवदाय नमः श्रीमूर्ते नमः श्रीसाय नमः समज्ञाने नमः नमामि नमः सोमरुद्रेन्द्र भविष्याय नमः यज्ञवताय नमः सोमाय नमः मृत्युवस्त्रान्धाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणनाथाय नमः प्रजापति महर्षिताय नमः श्रीजाय नमः वीरेश्वराय नमः विष्णुभूताय नमः जगवे महागणपतये नमः गिरिप्रियाय भक्तिवासने नमः पुराणंतिके नमः भगवादिते नमः मृत्युंजय नमः अस्तमूर्ते महानेकात्मने नमः स्वातिकाय नमः शुद्ध विग्रहाय नमः चरुताय नमः कनकवचाय नमः अजाय महादेवाय महादेवाय नमः अव्यक्ताय नमः सहस्राख्य सर्वाणि नमः बुद्धपदामन्ताय नमः तारकाय नमः परमेश्वराय नमः सत्यं श्री भोगनंजुण्डेश्वर स्वामी देवताभ्यो नमः ये हे मस्तोत्तरनामलभुजां शवत्पयां ये भोगनंजुण्डेश्वर स्वामी नमः अतः पत्रं समर्पयाम्ये ओम वराह वो मदश्री देवी देवता प्रीत्यर्थे तत्प्रसाद सिद्धिरस्तु मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम श्री गुरुवे मंगलम सद्गुरुवे मंगलम नाथ बिंदु सहित नाथ गुरुवे मंगलम सद्गुरुवे मंगलम ओम मंगलवे मंगलम सद्गुरुवे मंगलम ओम వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్, న్యాయమూర్తి అరీఫా షేక్. బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన పుంగనూరు విద్యార్థులు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ నిరసన ర్యాలీ నిర్వహించిన వైసీపీ. పూర్ణాహుతితో ముగిసిన శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.